హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి రోజు నేను మంచి స్పాగెటీ నూడిల్స్ అయితే చేసి చూపించబోతున్నాను అనమాట. దానికోసం స్పాగెటీస్ తీసేసుకొని ఇది కాస్త హాఫ్గా బ్రేక్ చేసేసుకున్నాను. అండ్ ఒక బౌల్లో వాటర్ పెట్టేసుకోండి. అందులో కాస్త ఆయిల్, సాల్ట్ వేసేసుకొని మరిగిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న ఆ స్పాగెటీస్ని అలా వేసేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇవి బాగా బాయిల్ అయిపోయాక ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసేసుకోవాలి. సో స్ట్రెయిన్ చేసేసుకున్నాక ఇది హాట్గా ఉంటుంది కాబట్టి కాస్త పొడి పొడిగా ఉండేదానికి అతుక్కోకుండా కోల్డ్ వాటర్ వేసేసుకొని ఇది ఇలాగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఒకసారి మీరు కూడా ఉడికాక టెస్ట్ చేసి చూసుకోండి. ఇలా బ్రేక్ అవ్వాలంతేను, మెత్తగా చిదిమినట్టు అవ్వకూడదు. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బాండీ పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఆనియన్స్ అయితే వేసేసుకొని అవి కాస్త వేపుకుంటున్నాను అనమాట. ఇవి గోల్డ్ కలర్లోకి అయితే అవ్వకూడదండి, వైట్గానే ఉండాలి. అండ్ చిన్న చిన్నగా ముక్కలు చేసి పెట్టుకున్న చికెన్ బ్రెస్ట్ పీసెస్ అయితే వేసేసుకొని వేయించేసుకోవాలి. సో ఇవి కాస్త కుక్ అయ్యే టైంలో మనము జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇవి కాస్త వేపుకోవాలి. ఇది మొత్తం నేను హై ఫ్లేమ్ మీద అయితే చేసుకుంటున్నానండి. ఇందులో సన్నగా పొడుగ్గా తరిగిన క్యారెట్ ముక్కలు అయితే వేసుకుంటున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ సాస్ కోసం ఒక బౌల్ తీసేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సోయా సాస్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ సాస్ అయితే వేసేసుకొని కాస్తంత టమాటా కెచప్ అయితే వేసుకుంటున్నాను. టమాటా సాస్ అయితే లేదు నా దగ్గర. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇందులో స్పైసీ కిమ్చి అని చెప్పి బయట ఒకటి అమ్ముతుంటే ట్రై చేద్దామని చెప్పి తెచ్చుకున్నాను. సో అదైతే యాడ్ చేసేసుకొని కాస్తంత చిల్లీ ఫ్లేక్స్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇది అయితే చాలా టేస్టీగా ఉందండి. ఈ సాసే చాలా మెయిన్ ఇంపార్టెంట్ దీనికి. సో అదైతే బాగా కలుపుకునేసి ఇవి ఆల్రెడీ వేయించేసాం కదా, సో అందులో వేసేసుకోవాలి. ఇవంతా జస్ట్ బాయిల్ అయితే సరిపోతాయి, కానీ డార్క్గా రెడ్డిష్గా అయితే వేగనక్కర్లేదు. సో ఆ సాస్ వేసుకున్నాక టమాటా ప్యూరీ, ఒక టమాటా తీసుకొని కట్ చేసి ప్యూరీ చేసుకొని వేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఈ మనం వాడే స్పాగెటీస్కి అంతగా పట్టదు డ్రైగా ఉంటే, కాస్త గ్రేవీ ఫార్మాట్లో ఉంటేనే దానికంతా బాగా అంటుతుందన్నమాట. నెక్స్ట్ బాయిల్ చేసుకున్న స్పాగెటీస్ వేసేసుకొని కాస్త బాగా వేయించేసుకుంటున్నాను. అండ్ లాస్ట్లో ఆరిగానో వేసుకున్నాను. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ షెజ్వాన్కి సంబంధించిన బయట మసాలా పౌడర్ అయితే దొరుకుతుంది. సో అది మనము మ్యాగీ మసాలా దాంట్లో కూడా ఉంటుంది, అదైతే యాడ్ చేసేసుకొని లాస్ట్లో కొంచెం రోజ్మెరీ యాడ్ చేసేసుకొని దింపేసుకున్నానండి. సో ప్లేటింగ్ చేసేసుకున్నాను అనమాట. సూపర్ టేస్టీగా వచ్చింది. ఇది గ్రేవీ ఫార్మాట్లో ఉంది కాబట్టి చాలా యమ్మీగా ఉందండి. సో మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఇష్టమైతే నువ్వులు యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ఈ రెసిపీ అయితే ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.